वंदे गुरुपदद्वंद्वम् अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं महा ब्रह्मास्तकुण्डिकास्तां शुद्धज्योतिस्वरूपिणीं सर्वतत्त्वमयीं वन्दे गायत्रीं वेदमातरम्। नमस्ते भुवनेशानि नमस्ते प्रणवात्मिके सर्ववेदान्तसंसिद्धे ह्रीङ्कारमूर्तये अग्रबिन्दुपरिकल्पितानां मध्यबिन्दुयुगलस्तनद्वयीं पार्श्वबिन्दुरचना गुणस्पदां नवमिते परशिवे परां गणां कामेश्वरीं परां मीलिकादिहादिस्वरूपिणीं मातृकावर्णलिप्ताङ्गीं महाश्रीचक्रमज्जगां महात्रिपुरसुन्दरीं ॐ ॐ ॐ ह्रीं ह्रीं ह्रीं। గురుకృపా హి కేవలం మాతృకృపా హి కేవలం. ఆమోద అంటే ఏంటో తెలుసుకుందాం నాన్న. మోద అయిపోయింది కదా, ఆమోదము. మోద అంటే సంతోషము, అది అంగీకారం అన్నమాట. ఆమోద అంటే ఏమిటి? ఇద్దరికి అంగీకారం అవ్వటం అంటే అంతే కదా. ఆమోదం, ఆమోదించాములేండి అంటాం కదా. ఆమోద అంటే అంగీకరించుట, ఆనందించుట. ఆ మోదాన్ని, ఈక్షణని వాళ్ళిద్దరు అలా చూస్తున్నారు కదా. చూస్తున్నప్పుడు వారికి అది ఆమోదమైంది. ఆ మోద ఆకర్షణ ఏమైంది? సంతోషం ఏమైంది? అది ఈక్షణ. ఈక్షణ శుక్లబిందు యొక్క ఈక్ష, ఆ రెండిటి యొక్క చూపుల సంయోగ సంఘటనము చేత స్పందము ఏర్పడింది. అంటే ఏంటంటే ఆ స్పందం ఏర్పడింది, ఆ స్పందము మరల ప్రతిస్పందమైనది. ఈ రీతిగా సృష్టి అంతా ఏర్పడింది. అంటే ఏంటంటే ఇక్కడ మోద, ఆమోద, తర్వాత ప్రమోద. అంతేగా, ఆమోద, ఆమోద, తర్వాత ప్రమోద. ప్రమోదమేగా, ఆనందమేగా వాళ్ళిద్దరికి. అవునా? సో ఆమోద అంటే అంగీకరించుట, ఆనందించుట. ఈశ్వర సంకల్పమే రక్త బిందువుగా, ఆయన సంకల్పమే రక్త బిందువుగా మారటం. ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఒక సంకల్పం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా సంకల్పం నీ యొక్క మనసులో పుట్టింది అన్నప్పుడు అది ఈశ్వర అవుతుంది. అంటే పురుష సంజ్ఞ గలది. దాని కార్యంలో తీసుకొచ్చాము అంటే అది స్త్రీ అమ్మా, ఆ సంజ్ఞతో ఉంటుంది. సో కారణ కార్యాలు పురుషుల్లోనే కాదు, ఆడవాళ్ళలోనే కాదు, మగవాళ్ళలోనే కాదు, ఎక్కడైనా 84 లక్షల జీవరాశుల్లో కూడా ఈ ఇద్దరు ఉంటారు. ఇప్పుడు జంతువుల్లో దానికి ఆకలేస్తే అదేంటి? నేను వేట ఆడాలి అనేది ఒక సంకల్పం చేసిందంటే లేస్తుంది. అక్కడ కూడా వాళ్ళిద్దరూ ఉంటారు. అంటే కారణ కార్యాలుగా మనం చూడాలి, అంతేగాని వారికి ఒక రూపాన్ని మనం ఆపాదించకూడదు. ఏమా, అది కారణ కార్యాలుగా ఈ సృష్టి అంతా కారణ కార్యాల మీద నడుస్తోంది అని. సరే, ఇప్పుడు చాలా మంది ఏమంటారు? ధనమూలం ఇదం జగత్ అంటారు. ధనమూలం ఇదం జగత్ అంటే ఏంటంటే ఆ ధనాన్ని సంపాదించాలన్నా ఒక సంకల్పం ఉండాలి, ఒక కార్యం ఉండాలి, అంతే కదా. నాకు డబ్బు కావాలంటే ఓడి సంకల్పం చేసేసాం. డబ్బు కావాలంటే ఓడిస్తాడు? పోయి ఉద్యోగం చేస్తే ఇస్తాడు. నెలంతా కష్టపడితే అప్పుడు నీకు డబ్బు అనేది వస్తుంది. కార్యం చేసావు కదా, ఉద్యోగం చేసావు కదా. కారణ కార్యాలు అంటే అందుకే ఏదైనా అన్నిటికీ అతీతంగా ఉన్నది ఈ సృష్టి. ఈ సృష్టిని నడిపేది ఏమిటి అంటే కారణ కార్యాలు. దాన్నే మనం వ్యవహారము అంటాం, దాన్నే మనం కర్మ అంటాం. అందులోనే మళ్ళీ సత్కర్మలు ఉంటాయి, దుష్కర్మలు ఉంటాయి అమ్మా. అట్లా బుద్ధి కర్మానుసారేణ, అదే కర్మానుసారంగా వెళ్ళేదే ఈ సృష్టి. ఇవన్నీ దేని మీద బేస్ అయి ఉన్నాయి? ఆధారపడి ఉన్నాయి. ఆ నిరాధార అనే కారణ కార్యాల మీద ఆధారపడి ఉన్నాయి. అంటే బిందువు మీద ఆధారపడి ఉన్నాయి. ఆ బిందువు తలుచుకుంటే ఆ బిందువు యొక్క చైతన్యం వలన నీలో ఎటువంటి ఊహలు వస్తాయో అది నీ బుద్ధి. అర్థమైందా? ఇప్పుడు ఒక్కసారి నీకు చెప్తాను చూడండి, ఈశ్వర చైతన్యం ఎలా ఉంటుందో. బుద్ధి కర్మానుసారేనా అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. ఒకసారి మనం ప్రకృతిలో కూర్చున్నాం అనుకోండి, ఇంట్లో చాలా మనకి సరిగ్గా ఏంటి ఆనందం లేదు. ఎక్కడో అలా సరదాగా సాయంత్రం పూట అలా వెళ్ళి ఏదో పార్కులో పోయి కూర్చుందాం, లేదా ఒక సుందరమైన ప్రదేశాల్లో వెళ్ళి కూర్చుందామని అనుకున్నావు అనుకో. అప్పుడు ఆ సుందరమైన ప్రదేశాలు, ఆ అందమైన ప్రదేశాలు చూస్తున్నప్పుడు ఆ చల్లటి గాలి నీ యొక్క శరీరాన్ని తగిలినప్పుడు ఏదో ఒక రకమైన పులకరింతాయి. అవునా?
ఒక ఆనందం వేస్తుంది. అవునా? సో ఇక్కడ ఏంటి సంకల్పము ఆ? ఇప్పుడు నీ శరీరానికి తగిలినప్పుడు నీలో ఎటువంటి స్పందనలు వస్తాయో అది నీ బుద్ధి కర్మానుసారేనా. ఓకే. కొందరికి ఆహ్లాదంగా ఉంటుంది. కొందరు ఆ ఆనందంలో కవిత్వం రాస్తారు. కొందరు ఆ ఆనందంలో పక్క వాళ్ళ మీద, అయిష్టమైన వాళ్ళ మీద కూడా ప్రేమ కూడా చూపిస్తారు. అంత ఆనందం పొందుతారు. అట్లా బుద్ధి కర్మానుసారంగా అంటే ప్రకృతిలో కారణ కార్యాల మీద మన జీవితాలు నడుస్తూ ఉంటాయి. అర్థమైందా అమ్మా? ఇలా నువ్వు వెళుతున్నావు అనుకో, ఏదో వస్తువు చూసావు, టక్కని నీ బుద్ధి ఏం చేస్తుంది, సొంతం చేసుకోవాలని అనిపిస్తుంది. అవునా? ఇదే కారణం ఒకటైతే కార్యం ఒకటి. బుద్ధి ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చేస్తుంది. ఆ బుద్ధిని అనుసరించి ఆ క్రియ చేస్తుందని. ఇప్పుడు అర్థమైంది కదా ఈ కారణ కార్యాలు ఇవన్నీ అమ్మవారి చేతిలో ఎందుకుంటాయి. పాశాంకుశధరి ఆ అవి రెండు కూడా నీలో మంచి పుట్టించాలన్నా, నీలో చెడు పుట్టించాలన్నా నీ కర్మానుసారంగా ఏమా ఆ ప్రకారంగానే ఆలోచనలు చేస్తుంది. వీడు ఇంకొక 10 తప్పులు చేసిన తర్వాత వీడి జన్మ అయిపోతుంది. మరి జన్మలో వీడు కొద్దిగా సంస్కరించి కొత్త జన్మ తీసుకొని వీడు మళ్ళీ మంచి పనులు చేసి నన్ను చేరుకుంటాడు అని చెప్పి కర్మ మీద కర్మ. చెడు అంటే చెడ్డవాడు ఏంటంటే 10 చెడు పనులు చేసిన తర్వాత 11 దాని తప్పు దగ్గర వాడిని పట్టుకుంటుంది. వాడికి శిక్ష అనేది పడుతుంది. అప్పుడు అది వాడు తెలుసుకొని ఆ శిక్ష భరించలేక వాడిలో కొన్ని మార్పులొస్తాయి. ఇంకెప్పుడు ఇటువంటివి చెయ్యకూడదు అని వాడు అనుకున్నప్పుడు అదే ఆ సంస్కరించటము అని. దొంగ గాని, దొర గాని ఎవడైనా. అర్థమైందా? 4 దెబ్బలు కొట్టండి దారికొస్తాడని అంటారుగా పెద్దలు. అలా అన్నమాట. ఎంత కొడుకైనా ఎవరైనా గూడా 4 దెబ్బలు వేయంగానే మనం ఏంటి మానవమాతులం కాబట్టి వారిని శారీరకంగా హింసిస్తాం. అమ్మవారు ఏం చేస్తుంది? మానసికంగా నిన్ను సంస్కరిస్తుంది. అర్థమైందా? చదువుకోకుండా వీధుల్లో తిరిగి చెడు సావాసాలు చేశావనుకో పరీక్షలో తప్పుతావు. నీ స్నేహితులందరూ పాస్ అయ్యి ముందుకు వెళ్ళిపోతారు. నువ్వు ఇంట్లో కూర్చొని మొహం చూపించలేక ఒంటరిగా అందరిని తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటావు. ఇదే నీకు శిక్ష. వాడు అది తెలుసుకుంటాడు. అయ్యో! నేను అమూల్యమైన చదువుకునే టైంలో చదువుకోలేదు అని వాడు బాధపడి ఇంకెప్పుడూ గూడా నేను సమయానికి నేను నా బుద్ధి మార్చుకొని, నా పద్ధతి, నా యొక్క పందా మార్చుకొని, నా యాటిట్యూడ్ మార్చుకొని ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండి ఫస్ట్ క్లాస్ సంపాదిస్తానని ఆ రోజు నుంచి వాడు నిర్ణయం తీసుకొని మళ్ళీ వాడు ఏంటంటే పరీక్ష రాసి ఫస్ట్ క్లాస్ చేసి అటువంటి వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్‌లయ్యారు. అది కారణ కార్యాలు ఎలా అమ్మవారు చూడండి శివశక్తులు నీలో మంచి నీకు ఎక్కడ శిక్ష వేయాలో అక్కడ వేస్తున్నారు. ఎక్కడ బోధ చేయాలో అక్కడ చేస్తున్నారు. ఎక్కడ ఫలితం ఇవ్వాలో అక్కడ ఇస్తారు. మనం తొందర పెడుతూ వచ్చేవి కావు. నేను కోటీశ్వరుడిని కావాలంటే వెంటనే చేసేది. 4 పూజలు చేయంగానే కోటీశ్వరులు అయిపోతామా? కర్మానుసారంగా నీకెంత రావాలో అంతే వస్తుంది. ఎంత చెట్టుకి అంత గాలి. నీ పుణ్యాన్ని బట్టి నీకు వస్తుంది. నీ కర్మను బట్టి వస్తుంది. అదే నువ్వు వద్దన్నా వస్తుంది. నాకు వద్దమ్మా అన్నా కూడా నీ ఇంటికి వస్తుంది ఆ లక్ష్మి. ఆ! నువ్వు ఆపలేవు. పుణ్యాన్ని ఆపలేవు, పాపాన్ని ఆపలేవు. అందుకే 2 అనుభవించక తప్పదు అంటాడు కృష్ణుడు. అందుకే రెండిటికి అతీతంగా నువ్వు వెళ్ళాలి అనుకుంటే నిస్సంకల్పంగా చేయాలి. కర్తవ్యే వాధికారస్తే. కర్మ చెయ్యి అంతేగాని ఫలాలు ఆశించొద్దు అంటారు అది. ఇలా అమ్మవారు ప్రకృతి రూపంలో, లక్ష్మీ స్వరూప రూపంలో తన బిడ్డల్ని తానే సంస్కరిస్తుంది. అందుకే మాతృదేవో భవ అన్నారు. తర్వాత పితృవు, తర్వాత గురువు, ఆత్మ గురువు. ప్రకృతి మాత కదా! అందుకే శ్రీమాత నా బిడ్డ అని. ఎందుకంటే నువ్వు, మీ అమ్మ గూడా అమ్మవారి బిడ్డలే. అందుకే ఇద్దరిని సంస్కరించి మళ్ళీ తనలోనే కలుపుకుంటుంది. అందుకని ఆవిడ ఆ! శ్రీమాత అయింది. ఉట్టి మాత కాలేదు. శ్రీమాత అయింది. ఎందుకంటే మనలాంటి బిడ్డలు ఆవిడకి ఈ సృష్టిలో ఎందరో ఉన్నారు. 14 లోకాల్లో ఉన్నారు. అందరినీ ఈ రకంగా సంస్కరిస్తుంది. కేవలం కారణ కార్యాల వలన అని అర్థం చేసుకో. చూసారా? నన్నెందుకు కష్టపెట్టింది? నన్నెందుకు ఏడిపించింది అంటే ఇగో ఇది జవాబు. కారణ కార్యాలు. ఆ! నేను చెప్పినప్పుడు వినలేదు నువ్వు. దాని ఫలితం అనుభవిస్తున్నావు. మళ్ళీ నన్నెందుకంటావు? అంటుంది అమ్మవారు. అవునా? నీ స్నేహితులందరూ చదువుకుంటున్నప్పుడు నువ్వు తిరిగావు. నువ్వు సుఖపడ్డావు. పాపం వాళ్ళక్కడ కష్టపడ్డారు. పరీక్ష టైంలో. నువ్వు సుఖపడ్డావు. ఆ కష్టానికి ఫలితం వాళ్ళందరూ మళ్ళీ ముందుకెళ్ళిపోయారు. నువ్వు అప్పుడు సుఖపడ్డావు గాబట్టి ఇప్పుడు కష్టపడు.
ఇదే నీకు శిక్ష. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఆలోచన చేసావో అలానే నీ ఫలితాలు కూడా వచ్చాయి. అవునా? ఇది ఒక పాఠంగా గుర్తుంచుకో అంటుంది అమ్మవారు. అది అందుకే ఏది మనకి వచ్చినా అది అమ్మ ప్రసాదంగా స్వీకరించండి. కష్టం గాని, సుఖం గాని, దుఃఖం గాని ఏదైనా అమ్మవారు దయతో మీకు మీకేది రావాలో ఇచ్చేది అమ్మవారు. పక్కవాళ్ళు, వెనకవాళ్ళు కాదు. వాడోడు ఇచ్చేది వాడికి ఆ ఇవ్వాలి అనే సంకల్పం కూడా అమ్మవారే కల్పించాలి. అప్పుడే నీకు ఇస్తాడు వాడు. అది వస్తు రూపంలో గాని, ప్రేమ రూపంలో గాని, అభిమాన రూపంలో గాని వాళ్ళే ఆ బుద్ధి వాడికి రావాలి. అది రావాలి అంటే మనం మరి వాడికి ఆ టైం రావాలి. అవునా? టైం రాకుండా నాకు ప్రేమ చూపించండి, ప్రేమ చూపించండి అంటే వాడెందుకు చూపిస్తాడు? వాడు మూర్ఖుడు. వాడు బయటవన్నీ ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాడు. ఏమ్మా? ఎక్కడ మోసపోతాడో వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాడు. చివరికి వాళ్ళే ఎప్పుడో శటకోపం పెట్టినప్పుడు అప్పుడు తెలుసుకుంటాడు. తన వాళ్ళు ఎవరు? తన పర భేదం అప్పుడు తెలుస్తుంది వాడికి. అయ్యో! నన్నెంట పెట్టుకున్న నా భార్య పాపం ఇంత కష్టపడి చివరి దాకా నా అవసాన దశలో కూడా నాకు సేవలు చేస్తోంది. దీన్ని ఎంత బాధ పెట్టానని విలవిల్లాడిపోతాడు. అర్థమైందా? అలా ఉంటాయి కొన్ని బంధాలు. అవునా? సృష్టిలో ఎన్ని బంధాలున్నాయి. అవునా? అందరూ పెళ్లి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా అదే ప్రేమను చూపిస్తున్నారా? ఎత్తుపల్లాలుంటాయి. కొన్ని కొన్ని సంసారాల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి కష్టాలు. ఏమ్మా? ఎందుకంటే సరైన అవగాహన లేకపోతే. ఆ ఆ బంధం అనేది లేకపోతే ఆ బంధం మీద నీకు ప్రేమ ఉండాలి. ఏమ్మా? నా నా సొంతం అని అది ఉండాలి. ఉండాలి. నా వాళ్ళు బాగుండాలి. ఇంట గెలిచి రచ్చ గెలవయ్యా. ఇంటే గెలవలేవు బయటేం గెలుస్తావు? అది. ఈ పాఠాలన్నీ అమ్మవారు నీకు ప్రకృతిలో నీ జీవితంలో నేర్పుతూ ఉంటుంది. ఎందుకంటే అనేకమైనవి ఉన్నాయి కాబట్టి, అనేకమైన వ్యవహారాలు నువ్వు చేస్తావు కాబట్టి, ఏదో వ్యవహారంలో నువ్వు కళ్ళు తెరుస్తావు. ఇవాళ తెరవకపోయినా రేపు తెరుస్తావు. అది ఇక్కడ. అంగీకరించుట, ఆనందించుట, ఈశ్వర సంకల్పమే రక్త బిందువుగా జన్మించి, ఈశ్వరుని యొక్క ప్రతిబింబమును తనలో పట్టి, ఈశ్వరునికి తానెవరో చెప్పటం, చెప్పిన పిమ్మట ఆయన సంకల్పాన్ని సాఫల్యం చేసే శక్తిగా మారటం, మారిన ఆ శక్తి ఈ ఈశ్వరునితో పరా అవ్యక్త మహద అహంకార ఇత్యాది ఆకాశముల నుండి అన్నిటినీ నేను తీసుకుంటాను అంటే వీరు ఒప్పుకోవటం, వీటిని ఆమోదము అంటారు. అంటే ఏంటంటే ఈశ్వర సంకల్పం నేను చేశాను, నువ్వు నన్ను అంటే మన ఇద్దరం అంటే ఏంటంటే ఇప్పుడు ఈశ్వరుడు అమ్మవారికి అంటే నువ్వు ఏదైతే సంకల్పం చేశావో నీలోంచి నేను వచ్చాను కాబట్టి నీ యొక్క సంకల్పము సృష్టి చేయాలనే సంకల్పము నేను సాఫల్యం చేసే శక్తిగా మారిన ఆ శక్తిని ఆ ఈశ్వరునితో ఆయనతో కలుపుకుంటూ ఈ పరా అవ్యక్త మహదా అహంకార ఇత్యాది ఆకాశములను అన్నిటినీ సృష్టిస్తాను, అన్నిటినీ నేను తీసుకుంటాను అంటే వీరు ఒప్పుకోవడం, వీటిని ఆమోదం అంటారు. అంత కష్టం నా భర్త నాకు పెట్టినా ఆయన పని నేను సాఫల్యం చేస్తాను. ఆయనకి అదే అంటారు కదమ్మా, తగిన భార్య రావాలండి. అవునా? భర్తకి సరైన భార్య రావటం కూడా అది అదృష్టం. ఎన్ని జన్మలకైనా ఆ బంధాలు ఆ జన్మల బంధంగా ఉంటుంది. సో ఆవిడ ఆయన చెప్పకపోయినా ఆయన మనసు నుంచి వచ్చింది కాబట్టి అవన్నీ ఒప్పుకొని నేను అన్ని చేసి పెడతాను మీకు అంటే వీరు ఒప్పుకోవటము, వీటిని ఆమోదము అంటారు. అంటే శివ సంకల్పాలన్నీ కూడా నేను సాకారం చేస్తాను, మాది ఆది దాంపత్యము అని చెప్పి ఆ తల్లి ఆమె చెప్పకనే చెప్పింది, చేసి చూపించింది. దాన్ని ఆమోదము అంటారు. అంటే అణుకువైన భార్య అని చెప్పి చేయించుకోవటం కాదు, చెప్పకుండానే చేసి చూపించేసేస్తుంది అమ్మవారు. అది వారి ఆది దాంపత్యంలో ఉన్న గొప్పతనం. ఎందుకంటే ఆయన మనసు ప్రతిరూపమే, ఆయన రూపాన్నే తన మనసులో పెట్టుకుని ఇవన్నీ చేసి పడేస్తుంది. అది గురు శిష్యుల్లో కూడా అంతే. మరి ఓసారి శిష్యుడు గురువు శిష్యుల్లోకి వెళ్తాడు, వెళ్ళి వారి నుంచి ఆ యొక్క లోక కళ్యాణంతో కూడుకున్న పనులు కూడా చేస్తాడు. ఎప్పుడైతే శిష్యులు అలసిపోతున్నారు ఏమ్మా, వాళ్ళ మనసు అటు ఇటు కదులుతున్నప్పుడు అక్కడ వచ్చి స్థిరం చేసి ఆ పని పూర్తి చేసి మళ్ళీ ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ఇవన్నీ మీకు తెలియని విషయాలు అన్నమాట. అదే సద్గురువులు చేసేది. అట్లా అమ్మవారు
ఆయనలో కొంత భాగము వెళ్ళిపోయినా కూడా పూర్ణమే. అంటే ఆయనని సగము తనలో పెట్టుకున్నా ఆయనేమి అసంపూర్ణం కాలేదు. ఆయన ఎప్పుడూ పూర్ణమే. అర్థమైందా? ఆయన ఒక్క బింబమే తీసుకుంది. ఆయన అలానే ఉండిపోయాడు. అర్థమైందమ్మా? ఆయన ప్రతిరూపమే పెట్టుకుందనమాట. అంటే ఏకలవ్యుడు పెట్టుకోలేదు. ప్రతిరూపం పెట్టుకొని విద్యలన్నీ నేర్పలేదు. ద్రోణాచార్యుడు పనులు చేసుకుంటున్నాడు గదా! ఇక్కడ వీడేం చేశాడు ఏకలవ్యుడు? ఆయన యొక్క ప్రతిమను పెట్టుకొని మనం కూడా ఇప్పుడు ఇళ్లలో అమ్మవారి బొమ్మ పెట్టుకున్నాం. అంత మాత్రాన మన ఇంట్లోనే ఉండిపోయిందంటే ఎట్లా? అక్కడ సగం 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 అమ్మవారిని మనం మా ఇంట్లో పెట్టుకున్నాం అంటే ఎట్లా? ప్రతిరూపం, బింబము, పూర్ణము పూర్ణమే. పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని అందుకనే వచ్చింది. ఎంత తీసినా మళ్ళీ పూర్ణంగానే ఉంటుందది అని. అమ్మా ఏం చేసినా అంతా పూర్ణంలోనే జరుగుతుంది. 8, 9, 8 ఇలా అన్ని మళ్ళీ సున్నాలో కలిసిపోతున్నాయి. మళ్ళీ బయటకొస్తే 0, 1, 2, 3 ఇలా వస్తుంది. మళ్ళీ అన్ని పోయి అందులోనే కలుస్తున్నాయి. ఎక్కడా కూడా ఎడతెరిపి లేకుండా కూడా ఈ సున్నాయే ఇంత సృష్టి చేసి మళ్ళీ ఈ అనేకము చేసి మళ్ళీ ఈ అనేకాన్ని తనలోనే తీసేసుకుంటుంది. అర్థమైందా? అది అది తెలుసుకోవాలి. అది సాధనలో ధ్యానంలో తెలుసుకోవాలి. ముందు ఇది తెలుసుకుంటే నీకు సృష్టి అంతా రహస్యం తెలిసిపోతుంది. అది గొప్పతనం అమ్మ శ్రీ విద్యలో. పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని అంటారు. అమ్మా సో ఆ వెళ్ళిపోయిన భాగం కూడా వారి దృష్టిలో పూర్ణమే. కాబట్టి ఆమోద శబ్దము చేత ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ నామముతో ఆమోదముతో ఆమోదముతో ఈ యొక్క నామాన్ని మనం అర్థం చేసుకోవాలమ్మా. ఇదే ఆమోద, మోద, ఆమోద ఇలా ఈ రెండుటి వలన ఆమెకి ప్రమోద అసకహలరీం ఆనందం వేసింది. అసక అంటే ఏమిటి? ఒక చిరునవ్వు, అంటే ఒక తెలియని ఒక వింత నవ్వు, ఆనందం. ఒక్కొక్కసారి ఆనందంలో మనం స్పర్శ వలన అమ్మవారి స్పర్శ కానీ ఇంకేదన్నా కానీ ఒక వింత అనుభూతి అనేది శరీరంలో చెప్పక ఒక వదనం అనేది ఆనందం, అసక నవ్వటం. అట్లా అంత ఇష్టపడి ఆమె నవ్వింది అని గాని బలవంతంగా నవ్వటం కాదు. పూర్ణంగా ఆమోదంతో ఆమె ఇంత చేసింది అని ఇలా మీరు అర్థం చేసుకోండి. నామము ఆమోద అంటే అది. ఏమ్మా ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారుగా గురువుల పని. గురువు గారు ఏమైనా పనులు చేస్తున్నప్పుడు అంత ఆనందంగా ఆమోదంతో చేస్తున్నారు అమ్మా. అది అబ్బా ఏంట్రా ఇంత పని పెట్టాడు మనకి అని అనుకోకుండా అది మన సౌభాగ్యంగా భావించి, అంతే కదా, నీ యొక్క ప్రతి శ్వాస ప్రతి కాలములో మైక్రో సెకండ్ కూడా శాంక్టిఫై అయింది. అర్థమైందా అమ్మా? ఇవన్నీ అమ్మవారి రికార్డులో ఉంటుంది. పైలోకాల్లో మనం పోయినా ఇవన్నీ కూడా ఇది అది వస్తుందని నువ్వు చెయ్యకు. అదే కర్తవ్యే వాధికారస్తే. నువ్వు గురు సేవ చేసుకుంటూ వెళ్ళు, నీకు మళ్ళీ ప్రతిఫలాలు ఎందుకు? పైన నీకు శ్రీ విద్యోపాసకుడు చంద్రుడు, ఇంద్రుడు, మరి కుబేరుడు, వీళ్ళంతా యముడు, వీళ్ళందరూ నిన్ను అంత గౌరవిస్తారు అక్కడ అమ్మవారి స్వరూపం అని. అది గురుసేవ చేసుకుని అమ్మవారి సేవ చేసుకుని ఈ ఆత్మ వచ్చింది ఈ లోకంలో అని చెప్పి నేను తీసుకెళ్ళి నరకలోకంలో ఈడ్చుకుంటూ పోరు. అలా నేను గౌరవించి ఆశీర్వదించి అంత గొప్పదాని అయితే మీ నమస్కారం కూడా చేస్తారు. అది వాళ్ళ వినయం, శ్రీ విద్యోపాసకుల యొక్క వినయం. అలా పైలోకాల్లో ఉత్తమ గతులు నువ్వు చేరుకుంటావని ఈ నామం అంత గొప్పది. ఆమోద అంటే అదనమాట. ఆమోదం మనం ఆమోదించాడు అంటే ఏంటంటే, ఇప్పుడు గురు శిష్యుల్లో ఇంత పవిత్రంగా ఉంటే బయట వ్యవహారాల్లో ఆమోదం ఎలా ఉంటుంది? అవునండి నేను ఇస్తానన్నాను ఇవాళ కుదరలేదు అంటాడు. మరి నిన్ను ఆమోదించావు కదా ఇస్తానని, మరి ఇవాళ వస్తే ఇవ్వనంటావేంటి? అటువంటి ఆమోదాలు కావు. అమ్మవారిది చాలా వేరుగా ఉంటుంది అమ్మా. ఇది శ్రీ విద్యా ఆమోదాలు, అది శ్రీ విద్యా ఆమోదాలు. అర్థమైందా? ఎప్పుడన్నా నోటితో చెప్పటం వేరు, మనసుతో ప్రేమించటం వేరు. అవునా? ఎక్కువ మనసుతో ఏది చెప్పినా కూడా ప్రేమతో కూడిన మాటలు కానీ, కోపంగా మాట్లాడిన మాటలు కూడా అంత సీరియస్గా పక్క వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు నేను మిమ్మల్ని చిన్నగా ప్రేమతో, అవునా, గురు పరంపర ఎలా ఉంటుంది? ప్రేమతో. ఏంటి ఎక్కడ ఉన్నారు?
మోదాన్న గుర్తు చేయాలి కదా! ఇలా అన్నాను అంటే అది ప్రేమతో అన్నట్టుగా గాని, కోపంతో అన్నట్టుగా కాదుగా. అలా నువ్వు తీసుకున్నావు అంటే, నువ్వు చాలా దూరం వెళ్ళిపోతావు అమ్మవారికి, గురువు గారికి. నష్టం ఎవరికి? వాళ్ళకేం నష్టం లేదు. నష్టం నీకే. ఆ గొడుగనేది లేకుండా వర్షంలో వెళ్ళటం. అర్థమైందా? మాయతో ఎప్పుడూ ఉంటావు. మాయలో తడవబడుతూ ఉంటావు. అదనమాట. గురువు రక్షణ. అదే కవచము అంటారు. ఎంత కష్టకాలంలో గూడా నీ గురువే నిన్ను రక్షిస్తాడు. అర్థమైందా? నీకు ఆ సమయంలో ఆ మంచి ఆలోచన గూడా ఆయన్నే నీకు తీసుకొచ్చి నీకు గుర్తు చేయిస్తాడు. ఇలా చెయ్యి అంటాడు. అది సమస్య గాని, ఆనందం గాని, ఏ పనైనా తరమైన పనులన్నిటిలో గూడా గురువు ఎప్పుడూ ఉంటాడు. చేస్తున్నప్పుడు నీకు ఆనందాన్ని నీకు కలగాలని చెప్పి ఆశీర్వదిస్తాడు. కొందరు కొన్ని పనులు చేస్తుంటే చిరాకుగా చేస్తూ ఉంటారు. అవునా? అందులో ఆనందం అనేది కొద్దిగా కలిపామనుకో, ఉప్పు, కారం లాంటివే. మనం చేసే పనుల్లో గూడా ఉప్పు ఉండాలి, కారం ఉండాలి. ఏమ్మా! ఒక్కోసారి తియ్యదనము ఉండాలి. కొన్ని వంటకాల్లో, కొన్ని పనుల్లో. అది తియ్యదనం ఎక్కువైందనుకో, ఆ వంటకం గూడా, ఆ పని గూడా అంతే తియ్యగా ఫలితం ఇస్తుంది. అంతేగా? నీ పుట్టినరోజు నాడు నువ్వు పాయసం తాగుతున్నావంటే అయితే చక్కగా మరి కోరుకుంటావు. అలా ప్రతిరోజు పుట్టినరోజే. అలా నువ్వు అంకిత భావంతో నువ్వు పని చేశావనుకో తియ్యదనమే ఉంటుంది. చాలా కష్టపడి తియ్యదనంగా చాలా కష్టపడి ఆనందంగా వెళ్లి మంచం మీద పడుకో. ఎంత హాయిగా ఉంటుందో. ఒళ్ళంతా ఒక్కసారి ఏంటంటే తేలిక అయిపోతుంది. కమ్మటి నిద్ర పడుతుంది. అవునా? కష్టపడాలి. సాధన గాని, నీ యొక్క వృత్తి గాని, నీ వ్యవహారం గాని ఆనందాన్ని ఇవ్వాలి గాని దుఃఖాన్నివ్వదు. అటువంటి పనుల్లోనే, వ్యవహారాల్లోనే నువ్వు తిరగాలి అని ఈ ఆమోద. అందుకే మనకి ఇష్టమైన పనులే చేయాలి గాని కష్టమైన పనులు చేయొద్దని. ఏమ్మా! అయిష్టమైన పనులు ఎవరు చేయరుగా. సో, ఆ ఇష్టమైన పనుల్లోనే ఇంత ఆమోదాన్ని నువ్వు పొందాలి. మోద, ఆమోద, ప్రమోద ఈ 3 కర్త, కర్మ, క్రియలా ఉండాలి. అప్పుడు నీ జీవితం ఎప్పుడూ గూడా చిరునవ్వుతోనే ఉంటావు. ఏమ్మా! శ్రీకృష్ణుడు చిరునవ్వుతో లేడు. ఆయన ఒక పక్కన రాజ్య పరిపాలన జేయాలి. ఒక పక్కన పాండవుల్ని చూసుకోవాలి. ఒక పక్కన సంధి జేస్తూ ఉండాలి. అవునా? ఎన్ని చూడాలి. ఆయనెప్పుడు చిరునవ్వే. అలసట అనేది మొహంలో కనిపించదు. అర్థమవుతోందా అమ్మా? మరి అది ఎలా సాధ్యమైంది? ఈ మోద, ఆమోద, ప్రమోద. మరి ఆయన సాక్షాత్ కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి ఆకారం కాబట్టి అమ్మవారు ఎప్పుడు ఆవిడ ఈ అన్నిటికి అతీతంగా ఉండి చేస్తుందావిడ. కృష్ణుడు కూడా అతీతంగా వ్యవహారానికి పైన ఉండి చేస్తాడు ఆ పని. తానే వ్యవహారంగా కిందకి దిగి నెత్తి మీద యేసుకొని రాత్రంతా ఏడుస్తూ కూర్చోడు. ఏమ్మా! అయ్యో! ఇలా అయిపోయిందేంటి? అలా అయిపోయిందని ఫోన్‌లు జేసేసి బంధువులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి నాకిలా జరిగిపోయింది. నాకు ఈ జబ్బొచ్చేసింది. నేనేం జేయాలి? అందరూ సానుభూతి నా మీద చూపించండి. నన్నెలా అన్నా బతికించుకోండి. ఇట్లా ఉండదు. అన్నిటికి అతీతంగా చేస్తారు మహానుభావులు. అది అంత అర్థం మోద, ఆమోద, ప్రమోదాల్లో ఉన్నాయి. అదే ఈ పంచదశి కైలరీం అదేమిటి? శక్తి కూటమి. అవునా? ఆ 2 శక్తులు పరస్పరం ఈక్షణం చేయటం చేత వాళ్ళిద్దరూ మోధ అయ్యారు. అంటే అంగీకరించుకున్నారు ఇద్దరు కళ్ళతో. అది మోధ ఆనందాన్ని పొందారు. అక్కడ గ్రీన్ సిగ్నల్. మళ్ళీ వాళ్ళేం చేశారు? రెండోది అమ్మవారు ఏం చేసింది? అది తన యొక్క బాధ్యతగా తీసుకొని హసకహలరీం అది కామరాజ కూటమి. అంటే వారిద్దరూ కలిసారని. హసకహలరీం మోద ఇక్కడేమైంది? ఆమోద. ఆమోదం చేత ఈ యొక్క కామరాజ కూటమి అనేది ఏర్పడింది. దాని తర్వాత వచ్చేది శక్తి కూటమి. దాని ఫలితం ఏమిటి? సకల హ్రీం ఈ సర్వ సృష్టి వచ్చింది అని ఈ నామాలు మీకు అర్థాన్ని స్ఫురింప చేస్తున్నాయి. ఇలా మీరు అమ్మవారు, అయ్యవారిని, శివశక్తుల్ని అలా అర్థం చేసుకోవాలి. ఓకే అమ్మా? ఇప్పుడు కొత్త నామంలోకి వెళ్దాం. కర్పూర వీటి కామోద సమాకర్షాత్ అంటే ఏంటో తెలుసుకుందాం. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాలు సమాకర్షాత్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే పరస్పర వీక్షణం. అది అద్వయ, అఖండ, ఆనంద పరిస్థితి ద్వయము. చూసారా? చాలా కష్టం అమ్మ అర్థం చేసుకోవటం. దీన్ని సామాన్య స్థితుల్లోకి ఎక్కడో పరాశూన్యంలో ఉన్న శ్రీ విద్యని
నేను 5 ఆకాశాలు సామాన్య అర్థంలో నేను మళ్ళీ భూతాకాశం నుంచి మళ్ళీ మీ దాకా తీసుకురావటం అంటే అది అమ్మ అనుగ్రహం ఎంత ఉండాలి? ఎరా ఇక్కడిది అక్కడి నుండి చెప్తావా వెధవా అన్నట్టుగా ఉంటుంది ఈ వ్యవహారం. ఇప్పుడు ఆ తల్లి అనుగ్రహంతో ఇప్పుడు ఇది నేను చెప్తాను మీకు చూడండి. ఆశ్చర్యపోతారు. అమ్మ దయ ప్రతి దాంట్లో ఎలా కనిపిస్తుందో. దీనికి నిదర్శనం కూడా మీ శిష్యుల్లోనే ఒక శిష్యుడు. ఆ అబ్బాయి మన క్లాస్‌లో కూర్చోడు. ఆ అబ్బాయే మొన్న ఫోన్ చేసి చెప్పాడు. గురువుగారు నేను మీ క్లాస్‌లో కూర్చోను నేను. ఆ అబ్బాయి క్రియాయోగ తీసుకున్నాడు. అక్కడ వాడు డైరెక్ట్‌గా అనుభూతులు. సాయి భార్గవ్. ఆ పుస్తకం ఇచ్చాను కదా! నేను అప్పుడప్పుడు పోస్టులు చేస్తుంటా. వాడికి ఇటువంటివి వచ్చాయమ్మా చూడండి అని. వాడికి ధ్యానంలో ఇక్కడ నేను ఈ శ్రీ విద్య ఈ అంతర్గత రహస్యాలు చెప్తున్నప్పుడు ఆకాశంలో అమ్మవారు అక్కడ అమ్మవారు తిరుగుతోంది స్వామి అలా. ఆమె ఒక చోట కూర్చుంటోంది, తిరుగుతోంది మీరు చెప్తుంటే ఆ దృశ్యాన్ని నేను చూశాను అని మొన్న ఫోన్ చేసి చెప్తే, అంతా అమ్మదయ్య నాన్న నాదేం లేదు. ఏవో పైన గురువుల ఆశీస్సులు తీసుకొని ఏ బిందువు దగ్గరికి వెళ్ళి ఆ శ్రీ విద్యను నెమ్మదిగా అంటే గరుత్మంతుడు చేసే పని అన్నమాట. గరుత్మంతుడు ఆ అమృతాన్ని జాగ్రత్తగా కుండ జారిపోకుండా మళ్ళీ భూతాకాశం నుంచి అక్కడ అమ్మవారు ఆశీర్వదించి మళ్ళీ కిందకి ఆ అమృతాన్ని ఆశీర్వదించి మళ్ళీ మీ దాకా ఇవ్వటం లాంటిదన్నమాట. అలా చేస్తున్నాను. లోక కళ్యాణంగా చేశాను గానీ, నా యొక్క ఆనందం కోసం చేయట్లేదు. అందుకే అమ్మ అలా నీకు దర్శనం ఇచ్చిందిరా అన్నా. అమ్మా! ఇటువంటి నిదర్శనాలుంటాయమ్మా. హ్మ్. ఇవన్నీ మన గురించి చెప్పుకుంటున్నవి గావు. అమ్మ మహత్యాలు ఇవన్నీ. ఇదే స్థితిలో నువ్వు కూర్చున్నా అలానే ఉంటుంది. అంత భక్తిగా, అంత నువ్వు ఆనందంగా అమ్మవారి గురించి చెప్తే అమ్మయే పలుకుతుంది. అందుకే అమ్మ పలుకు జగదంబ పలుకు. అందుకే ఈ గొప్పతనం అంతా అమ్మవారి మహత్యమే. ఇలా నేను చెప్పటం వలన గంగ నీళ్లు ఈ రాయి మీద పడ్డాయి కాబట్టి రాయి పునీతమైంది. ఎక్కడో పడున్న రాయికి గురిగట్టి పూజలు అందించడం లాంటిదన్నమాట. నేను అంతే కదమ్మా! అందరం అంతేగా రాళ్ళు రప్పలు లాంటి వాళ్ళం. ఏదో రాయిలో ఏదో గుణం కనిపించింది. అది తీసుకొచ్చి ఆ దైవ గుడిలో పెట్టి దాన్ని చెక్కి శిల్పంగా మలిచి పూజలు ఈ రాయి అందుకుంటోంది. నేనెప్పుడు రాయి రాయే అంటారు గానీ, అందులో ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామి లేదా అమ్మవారు అని మీ భావనలో. రాయికేం విలువ లేదమ్మా. అది మన భక్తి అలా ఉండాలి. ఏమ్మా? అలా ఉన్న వాళ్ళకి శ్రీ విద్య అబ్బుతుంది. అంతేగాని నా వల్లనే దేవుడు చెప్తున్నాడు. నేనున్నాను కాబట్టి దేవుడికి నేను ఆధారమయ్యాను అని అహంకరించుకో. ఎంత రాముడి యొక్క పాదముతో మరి అహల్య అయింది కదమ్మా! రాతి నాతి అయింది గదా! అలానే మనం గూడా అమ్మ నామంతో ఇంతకాలం అంధకారంలో ఉన్నాం గాబట్టి, రాయిగా ఉన్నాం గాబట్టి, ఇప్పుడు శిల్పంగా మలుస్తోంది అమ్మవారు. అవునా? ఇది అసలైన మేకప్ అంటే. ఏమ్మా! నీ జన్మకి మేకప్ ఇది. ఒకటేసారి వేస్తారు. మేకప్ 10 సార్లు వేయరు రోజు. బ్యూటీ పార్లర్‌లో పోయి వేసుకునే మేకప్‌లు గావివి. ఏమ్మా! అందుకే ఇంత బొట్టు పెట్టుకున్న ఆ అందం ఎక్కడికి చెక్కు చెదరదు. సో, సమాకర్షాత్ అంటే ఏంటో తెలుసుకుందాం. పరస్పర వీక్షణము. అంటే ఈశ్వరుడు తనని తానే చూసుకుంటే, ఆ చూసుకోవటం ఎవరిని చూసుకున్నారు? తనలో ఉన్న చైతన్యము. ఇప్పుడు చూడటము కూడా ఒక చైతన్యమే. ఆ చైతన్య స్వరూపిణియే అమ్మవారు. లేదు అంటే రాయిలో ప్రాణం ఉంది. కానీ దానికి తెలీదు ప్రాణం ఉందని. అవునా? అణువులన్నీ ఎలా కట్టుకొని ఉన్నాయి ఒక ఆకారంలో. అలానే ఈశ్వరుడు గూడా పరాశూన్యంలో గూడా ఆయన నిరీశ్వరుడు కాబట్టి, నిరాకారం కాబట్టి ఆయనలో ఆ చలనం వచ్చినప్పుడు ఈక్షణ చేసుకున్నాడు. ఏమిటి నాలో ఏదో కదులుతోంది అని. ఒకసారి చూడండి మీకు తెలియకుండా కనురెప్పలు కొట్టుకుంటూ ఉంటాయి. అట్లా అన్నమాట. ఏమ్మా! ఇప్పుడు చెప్తాను చూడండి ఎంత జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలో. ఈ నామం. ఇది తెలుసు మరి ఎన్ని రహస్యాలు. ఇది విన్నావు అంటే ఇదే నీ జన్మలో ఆఖరిగా నువ్వు వింటున్నావు అన్నమాట. అలానే ఆఖరిగా అమ్మవారిలోకి వెళ్ళిపోతున్నావు. వింటూ వెళ్ళిపోతున్నావు అమ్మవారిలోకి. అక్కడికి వెళ్తున్నప్పుడు ఈ వ్యవహారాలన్నీ ఎందుకు మాయలో ఉన్నవి. అది. అది నా అనుభూతి అమ్మా. మరి మీకు అలాంటివి వచ్చేయి అంటే మీరు అదృష్టవంతులు. ఇవాళ కాకపోతే రేపు రావాలని నేను ఆశీర్వదిస్తున్నా. ఇక్కడ మీరు సమాకర్షాత్ అంటే ఏంటంటే పరస్పర వీక్షణము. అంటే తనని తానే చూసుకున్నాడాయన.
అర్థమైందా? ఇక్కడ అమ్మవారు అంటూ వేరేగా ఏమీ లేదు. తనలోనే ఉంది కరిగి. అంటే ఆ చైతన్య రూపంలో ఉందన్నమాట. ఒక్కసారి ఇలా ఒక కదలిక వచ్చింది. ఉదాహరణకి మీరు కూడా చూడండి, ఒక్కొక్కసారి కంటి నరం తెలియకుండా టక 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 కొట్టుకుంటూ ఉంటుంది చూడండి. ఎప్పుడైనా కాళ్ళల్లో కూడా ఏదన్నా నరం మనకు తెలియకుండా కాళ్ళు కటకట కటకట కదులుతూ ఉంటాయి. ఇదేమిటి నా యొక్క ప్రమేయం లేకుండా అది ఎలా కదులుతుంది? అవునా? అట్లా అన్నమాట. అది చైతన్యం అంటే. అప్పుడు ఒక్కసారి దాన్ని మనం చెయ్యి పెట్టి ఏదన్నా సంథింగ్ మనం అక్కడ కల్పించుకున్నాం అనుకో అది ద్వైతము. ఓహో! ఇక్కడ సంథింగ్ బ్లడ్ ఫ్లో కాలేదు. ఇట్లా సంథింగ్ అప్పుడు నేను అనేది నీకు స్పృహన వస్తుంది. ఆ నేను అలా అన్నమాట. తనని తాను వీక్షణ చేసుకున్నాడు. తనలో అమ్మవారిని చూసాడు అని. ఆవిడే ఎక్కడో లేదు. ఇంకా పరాశూన్యంలో ఎక్కడుందమ్మా స్పేసే లేదు. అవునా? ఆయనే నిండి ఉన్నాడు మొత్తం. గ్లాసులో నీళ్ళన్నీ నిండుగా ఉంటే ఇంక నువ్వేం పోస్తావు నీళ్ళు అక్కడ? అంతా ఆయనే నీరే మొత్తం నిండి ఉన్నాడు. కమండలంలో ఈశ్వరుడు. కమండలం అంతా పరాశూన్యం. నిండి ఆయనే ఉన్నాడు. ఇక అందులో మళ్ళీ ఇప్పుడు ఈ శ్రీచక్రం రావాలి అంత నీటి మధ్యలోంచి. అందుకే ఇదే మరి నారాయణీయం అంటే ఏమిటి? నీటి నుంచి ఈ సృష్టి వచ్చిందని. ఆపస్సుల నుంచి, ఈ నీరు నుంచి ఈ జీవం వచ్చిందని. ఆ! ఆయన కాంతి సూపర్నల్ లైట్ అంటారు. అప్పుడు ఆయన సూపర్నల్ లైట్ పరమాత్మ అయ్యాడనమాట. వీక్షణ చేశాడు అని. అది ఎలా ఉంది? అద్వయ. ద్వయము కాదు, 2 కాదు, అద్వయ. మరి తనలో తానుగా ఆయన ఎప్పుడు అద్వయంలో ఉంటాడు. ద్వయంలో ఎందుకుంటాడు? అద్వయ అంటే తనకి తానే వచ్చిన ఒక పులకరింత. మీకు కూడా చూడండి, ఒక్కొక్కసారి మీకే ఏదన్నా ఆనందం వచ్చినప్పుడు ఒక్కసారి ఒళ్ళంతా పులకరిస్తుంది. అదనమాట. ఆ అద్వయ ఎవడో ఇచ్చింది కాదు. నీలో పుట్టినది. అద్వయ, అఖండ. ఏదో చూసి నువ్వు ఆనందం తెచ్చుకుంటున్నావు ఇక్కడ భూమి మీద. కానీ ఈశ్వరుడికి సృష్టికి పూర్వము సృష్టి చేయాలనే సంకల్పం పెట్టుకున్నప్పుడు తనలో అమ్మవారు కదలిక చేస్తున్నప్పుడు ఆయన అఖండ ఆనంద పరచితి ద్వయము అంటే అఖండము, ఖండము కానిది. ఒకరు ఇస్తే ఒకరు పుచ్చుకునే ఆనందం కాదది. ఆనందము ఒకరిదే అని. అఖండ, ఖండము కానిది. అందుకే మరి వాళ్ళు ఆది దంపతులమ్మా. కారణ కార్యాలు ఎలా వస్తున్నాయి? మరి నీలో కారణం ఎలా వస్తుంది? కార్యం సంకల్పం చేస్తూ కా కా అదేంటి సంకల్పం చేసావు కారణం. దాన్ని సాకారం చేసేది అమ్మవారు అని. ఆయనలో ఆ అమ్మవారు కార్యరూపంలో వచ్చింది. ఆనందాలు ఇస్తోంది. ఓహో! ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఓహ్! సృష్టి చెయ్యాలా? ఎలా చెయ్యాలి అని అమ్మవారినే అడుగుతున్నాడు లోపల. నువ్వు గూడా అంతే గదా! ఒక పాట ఇచ్చాననుకో, ఏ రాగం కడతావు? కట్టి నాకు పాడి వినిపించమ్మా అంటే నువ్వు చాలా తంటాలు పడతావు. ఆ రాగం వెతుక్కుంటూ ఉంటావు. అది మోహన రాగంలో పాడాలా? ఫలానా రాగంలో పాడాలా? అనుకుంటూ అది దీనికి సరిపోదు. ఈ సాహిత్యం వేరుగా ఉంది. ఇలా మదన పడుతూ ఉంటావు. ఏం చేయాలో తెలీదు. దాన్ని సాకారం చేసేది, రాగయుక్తం చేసేది అమ్మవారే. ఆయన సంకల్పాన్ని సాకారం చేయటం. అంతా తనలోనే జరుగుతుంది. అక్కడ ఈ 2 అనేది లేదు. అద్వయ, అఖండ, ఆనంద పరచితి. పరలో జరిగిన చిత్ ఆనందం అది. మన చిత్త ఆనందం గాదు. ఏమ్మా? ఆ! పర చిత్ అఖండము, ఖండము కాని ఆనందము, పూర్ణానందము అంటారు. పూర్ణానందం అంటారు గదా! పూర్ణముతో కూడుకున్న ఆనందం. షోడశి తన గర్భంలో అన్నీ పెట్టుకొని ఆనందిస్తోంది. ఇప్పుడు ఆ సృష్టి అంతా బయటికి తీయాలి. ఆయన సంకల్పం అంతా బయటికి తీయాలి. అది అఖండ అద్వయ. ఆయన్నే ఈశ్వరి అంటే ఆయన్నే. ఇక్కడ మగ, ఆడ అంటూ ఏం పెట్టకండి కాన్సెప్ట్. ఎప్పుడు శ్రీ విద్య అర్థం కాదు. అది ఆనందము. అంటే ఏంటంటే అమ్మవారు నిరాకార, నిరీశ్వర, నిరంజన, నిర్లేప అన్ని పేర్లు వస్తాయిగా. ఇప్పుడు వస్తాయి చూడండి లలితా సహస్రనామంలో. నిర్లేప ఏంటి? నిరంజన అంటే ఏంటి? ఎవరు రంజింపజేయటం అవసరం లేదు అమ్మవారికి. ఆవిడ నిరంజన. పరాశూన్యం అలా ఉంటుంది. ఆ! మరి సామాన్య విషయాలు కావమ్మా ఇవన్నీ. ఎంత మనం పుణ్యం చేసుకుంటే ఇది మన చెవుల్లో శ్రీ విద్య వెళుతోంది. అదే పరతత్వం అంటే అది. ఆ దృష్టితో చూడటం విశాలాక్షిని, అన్నపూర్ణని, విశ్వనాథుడిని. కాశీ విశ్వనాథుడిని అలా చూస్తే తప్పకుండా నువ్వు నెల రోజులు ఉన్నా గూడా చక్కగా నెల రోజులు నీకు ఆనందమే కైలాసంలో ఉన్నట్టు ఉంటుంది.
నువ్వు ₹1,00,000 పెట్టుకొని వెళ్ళినా జీవితంలో ఒకేసారిగా ₹1,00,000 ఖర్చు పెట్టేది. అవునా? అంతే కదమ్మా! సామాన్యం. మనం ఆ మధ్యతరగతి కుటుంబీకులు కాశీ వెళ్ళాము అంటే మనం 1,00,000 ఏసుకొని పోతాం. 30 రోజులు ఉండాలి గదా అక్కడ. ఏదో అక్కడక్కడ అన్నదానాలు ఇప్పుడు అన్నపూర్ణ, కాశీ అన్నపూర్ణ అంటే ఎక్కడో అన్నదానాలు ఏ జోషిమఠ్‌లోనో ఎక్కడో అక్కడ అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి. టిఫిన్‌లు పెడుతూనే ఉంటారు. కాఫీలు ఇస్తూనే ఉంటారు. ఎక్కడో అక్కడ ఆశ్రమంలోకి ఇంత తినేసి హాయిగా మళ్ళీ దర్శనం చేసుకొని, స్నానం చేసుకొని, దర్శనం చేసుకొని, అక్కడ చక్కగా కాశీ విశ్వనాథుడి యొక్క స్తోత్రాలు చేసుకుంటూ ఓం నమః శివాయ, హ్రీం నమః శివాయ అనుకుంటూ ఒక 5 గంటలు కూర్చో, 3 గంటలు కూర్చో, అందరితో పాటు భజనలు చెయ్యి. మహానుభావులు వస్తూ ఉంటారు. వైరాగులు, బైరాగులు అందరి దర్శనాలు సత్పురుష దర్శనం చేసుకొని హాయిగా అలిసిపోయి 4 డబ్బులుంటే ఏదో నీకు ఇష్టమైనవి కొనుక్కొని హాయిగా మళ్ళీ వస్తూ వస్తూ భోంచేసుకొని హాయిగా నువ్వు వెళ్ళి నీ రూమ్‌లో వెళ్ళి పడుకో. అలా నెలంతా గడుపుతూ ఉంటారు. అంటే పాపం ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ జీవితంలో అప్పుడే ఇంక మొత్తం ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటారు. ఇంక అయిపోయింది వాళ్ళ జీవితంలో. ఇంక మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టరు. అన్నన్ని లక్షలు ఎవరు 10 సార్లు వెళ్తామా కాశీకి? 10 సార్లు వెళ్ళేది కాశీ గాదు. ఏమ్మా! అందుకే జీవితంలో ఒక్కసారన్నా కాశీ దర్శనం చేయండి అంటారు. ముస్లిమ్స్‌కేమో మక్కా ఎలానో మనకి కాశీ అటువంటిది. ఆ మక్కా గూడా మక్కేశ్వర ఆలయం ఈశ్వరుడి యొక్క ఆలయమే. ఒకప్పుడు ఇదంతా గూడా సనాతన ధర్మమే ఉందమ్మా. ఏమ్మా! తర్వాత ఇక ఆ చరిత్ర ఎందుకు? ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను అంటే లేనిపోని మనస్పర్ధలొస్తాయి. అందుకే ఏంటంటే దాని పుట్టుపూర్వతాలు ఇప్పుడు రామ జన్మభూమి మీద మరి కోర్ట్ గూడా సైంటిఫిక్‌గా, హిస్టారికల్‌గా చూసింది. చూసే గదా రామ జన్మభూమి అని చెప్పగలిచింది. అలానే ప్రతి ఆలయం దగ్గర నువ్వు ఆ! ఇంకా చాలా ఉన్నాయి గదా! ఇటువంటి రీసెర్చ్ చేసుకుంటూ పోతే మొత్తం ఇవే ఉంటాయి. ఈశ్వరుడి యొక్క మొత్తం సర్వం విశ్వనాథుడే నిండి ఉన్నాడు. అవునా? మొన్న అక్కడ కాశీలో ఏమిటి ముస్లిమ్స్ వాళ్ళ ఇల్లులన్నీ కట్టి ఉంటే, ఆ ఇళ్లల్లోనే గుళ్ళున్నాయి అన్నీ. అవన్నీ కూడా ఫోటోలు ఎవరో పోస్ట్ చేశారమ్మా. ఇందులో నేనేం తప్పుగా మాట్లాడేదేముంది? ప్రజలు అనుకుంటున్నారు. అది మీకు నేను జెప్తున్నాను. ఇందులో పెద్ద శిక్షలు వేసేదేముంది? చెప్తున్నాను. అంటే ఇదేంటంటే మన హిందువులు మతం గొప్పది, వాళ్ళకి తక్కువ అని కాదు. వాళ్ళు గూడా ఎంత పుణ్యాత్ములో చూడండి. అక్కడే కాశీ విశ్వనాథుడి దగ్గర ఉండి వాళ్ళక్కడ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ ఇంట్లోనే గుడుంది. అది పగలగొట్టకుండా చుట్టూ కట్టుకున్నారు ఇల్లులు. మొన్న అవన్నీ పగలగొట్టిచ్చాడు మోడీ. అన్ని కొట్టి గుళ్ళన్నీ ఆ చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నిటికి ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చాడు. అక్కడ ఎవరు ఉండకూడదని. అలా. అట్లా ఈ ప్రతిదీ గూడా ఆ! ప్రతిదీ గూడా ఒక చరిత్ర ఉంటుంది. ఎందుకంటే భయపడతారు. అది తవ్వకాలు చేశాము అంటే మటుకు మొత్తం ఏం బయటకొస్తాయో. రామ జన్మభూమిలో మరి అటువంటివన్నీ బయటకొచ్చాయి. రాముడు వారికి సంబంధించినవన్నీ. అవునా? అప్పుడు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. అవునా? అదే సాక్ష్యము. అందుకని అందరికీ ఆమోదము. పోన్లే ఎవరిదైతే ఏంది. అవునా? సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే మతాల వారీగా మనం అభిప్రాయాలు పెట్టుకోవడం గాదు. ఉన్నది ఒకటే అనేది మనం యాక్సెప్ట్ చేస్తే మనందరము గూడా ఆ! మానవ కళ్యాణం అప్పుడు జరుగుతుంది. అది. మతం అనేది తీసేసేయాలసలు. మన మనసులోంచే తీసేసేయాలి. మతము లేదు అనాలి. కులము లేదు అనేసేయాలి. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా కాశీ అమ్మవారి యొక్క వారు శివశక్తి. వాడు అల్లా అంటారు. నువ్వు అమ్మవారు అంటావు. ఇంకోడేదో అంటాడు. ఏది అన్నా గూడా నువ్వు నువ్వు చెప్తున్నదే, నేను చెప్తున్నదే అదే. ఆ బిందువే అని తెలుసుకుంటే ఈ అజ్ఞానము, ఈ అంధకారము తొలగిపోతుంది. మనస్పర్ధలు తొలగిపోతాయి. ప్రేమ అంకురిస్తుంది. శుద్ధ విద్యాంకురాకార. అప్పుడు నువ్వు మనిషిగా బతుకుతావు అని. ఈ కలియుగంలో కనీసం మనం దేవతలం కాకపోయినా అట్‌లీస్ట్ మనుషులుగా అన్నా బతకాలి. ఏమ్మా! రాక్షసులుగా బతకూడదు. ఏమ్మా! కనీసం మనిషిగా అన్నా బతకండి అని ఈ శ్రీ విద్య బోధిస్తోంది. చాలు. ఆ మాత్రం స్థితికి ఎదిగామంటే చాలు. ఏమ్మా! మనకు అత్యాస వద్దు. ఆశ పడు. అంతేగాని అత్యాస ఎందుకు? నేను దేవుడిని కావాలి గురువుగారు అంటే ఎక్కడవుతాం? అందరూ దేవుళ్ళు గారుగా. అందరికీ ఇటువంటి అభిప్రాయం శ్రీ విద్య ఈ దృష్టి ఉంటే శ్రీ విద్య దృష్టి ఇటువంటిది. పరా అన్నిటికి అతీతంగా మతానికి, కులానికి కాస్ట్, కలర్, క్రీడ్, సెక్స్ ఆడవాళ్ళు తక్కువ, మగవాడు ఎక్కువ ఈ పురుషాహంకారాలు ఇవి ఆడవాళ్ళలో కూడా వినయం ఏమ్మా! తల్లిదండ్రులన్నా, ఎవరన్నా, భర్త అన్నా ఇవన్నీ ఉంటాయి గదమ్మా! వాళ్ళు గూడా ఆ ధర్మంలో ఉంటే తప్పకుండా విశ్వ కళ్యాణం జరుగుతుంది. అందరం ఆనందంగానే ఉంటాం. అదే అన్నపూర్ణ స్థితి అంటే. విశ్వ కళ్యాణమే అన్నపూర్ణ.
పూర్ణ స్థితి రావటం అన్నమాట. అటువంటి పూర్ణ షోడశి 16 కళలతో వెలిగిపోతున్న అన్నపూర్ణ కాశీ ఆ విశాలాక్షి అమ్మవారు ఏమ్మా ఆ తల్లి చూపులతో ఈ అజ్ఞానం తొలగింది అంటే నువ్వే పూర్ణ భావాల్లో నిన్ను పరిపూర్ణం చేస్తుంది. నీ కడుపే కాదు, అన్నం పెట్టడమే కాదు, అన్నిట్లో నిన్ను పూర్ణం చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళే కాదు, సర్వ సర్వ మానవాళి కూడా పూర్ణ స్థితికి చేరుకుంటే ఈ అజ్ఞానం ఉండదు నాన్న అని చెప్తున్నాను. అప్పుడే వసుదైక కుటుంబము నువ్వు ఏది పెద్ద పెద్ద పదాలు నువ్వు వాడినా అప్పుడు శోభిస్తాయి. ఊరికే ఒకరిని మెప్పు పొందడం కోసం, ఒకరిని సంతోష పెట్టడం కోసం వసుదైక కుటుంబం లోక కళ్యాణార్థం ఓం శాంతి శాంతి అనుకో గట్టిగా అర్చినంత మాత్రాన వసుదైక కుటుంబం రాదు. అది ప్రతి వాడిలో ఆ యొక్క మార్పు రావాలి అని. అలా జీవితాన్ని మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి. మానవుల నుంచి దేవతలు కావాలి ఏమా, దేవతల నుంచి కాంతులు కావాలి. ఈ కాంతులన్నీ వెళ్ళి బిందువులో కలవాలి. మోక్ష ప్రాప్తి అంటారు అమ్మా. పిపులికాది బ్రహ్మ పర్యంతం అంతే కదా. చీమ ఏం కోరుకుంటుంది? చనిపోతే నేను ఏనుగుగా పుట్టాలి అనుకుంటుంది. ఏనుగుగా పుట్టిన తర్వాత ఏనుగు ఆ జన్మ అయిపోయిన తర్వాత ఎలా చస్తూ ఏం కోరుకుంటుంది? నాకు ఇంత శరీరం ఉన్నా కూడా నేను ఈ బాధలు భరించాను, నాకు మానవుడి జీవితం బాగుంది అని అలా కోరుకుంటుంది. అలా ఏంటంటే ఈ ఈ సృష్టి అంతా కూడా మార్పులతో చివరికి బిందువులో కలుస్తాయి. అది పిపిలికాది బ్రహ్మ పర్యంతం అంటే అదనమాట. అంటే నువ్వు ఏదైనా తప్పు చేసావంటే చీమలా పుడతావు అంటే అంతే కదమ్మా. కొందరు మనుషులుగా పుడతారు కానీ చేసే పనులన్నీ పశు ప్రవృత్తులతో ఉంటాయి. వాడు మనిషి జన్మేనండి, నాలుగు కాళ్ళ జంతువులా పనులు చేస్తాడు అని తిడుతూ ఉంటాం కదా, వాడు రాక్షసుడని. ఏదో పుణ్యం వల్ల మనిషిగా పుట్టాడండి, వాడి యొక్క శరీరంలో ఒక పశువు ఉంది అని. పశు ప్రవృత్తి. ఈ పశు ప్రవృత్తిని ఈ పశు ప్రవృత్తులు ఏవైతే ఉంటాయో ఈ పశువులందరినీ పాలించేవాడు, వాళ్ళని సంస్కరించేవాడు పశుపతినాథ్. నేపాల్లో ఉందే. పశువులు అంటే ఆయన పశువులు కాచుకుంటాడని కాదు, మనలాంటి వాళ్ళనే ఆయన శివ కటాక్షము ఇచ్చి నీకు శివజ్ఞాన ప్రదానం చేస్తాడు. అది మూడవ కన్ను. శివజ్ఞానము అంటే మూడవ కన్ను తెరిపిస్తాడు, అజ్ఞానం నుంచి తీసేసి జ్ఞానం ఇస్తాడు అని. పశుపతి అదే శ్రీకృష్ణుడు కూడా చేశాడు. గోవుల్ని కాచుకుంటూ కూర్చుంటాడని కాదు ఏమ్మా. జీసస్ క్రైస్ట్ కూడా అంతే ఏమ్మా. సో సమాకర్షాత్ అంటే పరస్పర వీక్షణము, అది అద్వయ అఖండ ఆనంద పరిచితి ద్వయము. ఆ జగన్మాత పితరుల యొక్క పరస్పర ప్రేమ మరియు ఆకర్షణ వల్లనే అఖండము ఖండమై ప్రపంచోల్లాసము జరిగి నామరూప వికారాత్మక సృష్టి జనించిందమ్మా. ఆ ఆకర్షణ సంయక్ ఆకర్షణము. సంయక్ అంటే ఇద్దరు సమముగా ఆనందము. అఖండం ఏమైంది? ఖండమైంది. ప్రపంచం పుట్టింది, నామరూప వికారాత్మక సృష్టి జరిగింది. ఆ ఆకర్షణ సంయక్గా జరిగింది, వారి నుంచి వచ్చింది, వారి ఆనందం నుంచి వచ్చింది అని సంయక్ ఆకర్షణము. అది ఇటువంటి ఆకర్షణ కాదు, అది పోల్చలేని ఆకర్షణ వాళ్ళిద్దరిది. మన ఆకర్షణ ఎలా ఉంటుంది? ఇగో అలా ఉంటుంది, ఇలా ఉంటుందని మనం పోలుస్తాం. కానీ వాడి ఆకర్షణ పోల్చలేనట్టుది, మ్యాచ్లెస్, స్పీడ్లెస్ అంటారు కదమ్మా. అలా వారుగాను ఉండటం, వారి ఆకర్షణ అటువంటిది ఏమ్మా. సో 84 లక్షల జీవరాశులని అనంత జడ చైతన్యాన్ని సృష్టించడానికి శక్తిని పుంజుకునే అంతటి ఆకర్షణ వారిది. అంటే ఎంత సృష్టి చేయాలి అంటే ఎంత ఆకర్షణ ఉంటే ఈ అండపిండ బ్రహ్మాండాలు పుడతాయి అని వారి ఆకర్షణ అంత శక్తివంతమైందని. అవునా? ఇక్కడ సామాన్య స్త్రీ ఏమిటి, ఒక బిడ్డకి జన్మ ఇవ్వగలుస్తుంది కానీ ఇంతమందికి జన్మ ఇవ్వలేదుగా అన్నట్టు అంత ఆకర్షణ ఉండాలి అమ్మవారికి. అండపిండ బ్రహ్మాండాలు, అది కూడా జడ చైతన్యాలతో సహా, చెట్లు, శ్యామలు, కొండలు, గుట్టలు అని 14 లోకాలని పుట్టించాలంటే సామాన్యమా? చూసారా? ఇప్పుడన్నా అర్థమవుతుందా? ఆ ఒక్క చిన్న బిందువు, అదే విశ్వయోని సావిత్రి గాయత్రి. సమాకర్షాత్ రక్త శుక్ల ప్రభామిశ్రం, ఆ కలయిక వలన ఈ శ్రీచక్రము
ఉద్భవించటము. అది మరి ఎలా ఉద్భవించిందో అది మనం సైన్స్లో చదువుకున్నాం. అదే మన ఆదిశంకరాచార్యులు వారు విసతంతు తనీయసి, ఆ కాంతి స్థూల రూపాలు స్థూల జగత్తుల్ని ఆ, కట్టుకుంటూ కట్టుకుంటూ ఓం అది పైనుంచి సత్యలోకం నుంచి అవ్యక్త లోకం, అక్కడి నుంచి అష్టకోణ చక్రం నుంచి కింద సృష్టి అంతా ఆమె నామరూపాత్మకంగా తీసుకొచ్చింది. నామము ఉంది, రూపము ఉంది. ఇప్పుడు నేను రామకృష్ణ అంటే రామకృష్ణకు ఒక నామము ఉంది, రూపము ఉంది. ఏమ్మా, ఈ జగత్తు వచ్చింది అని పుట్టి నామంగా రాలేదు, నామ రూపంతో వచ్చింది. పేరు రూపము అని. ఎక్కడి నుంచి వచ్చాం? అరూపము, నిరంజన, నిర్లేప, అట్లా ఏమీ లేని దాంట్లోంచి వచ్చాం మనం. అందుకే నేను అంటుంటాను చూడండి, ఫ్రమ్ నథింగ్ సంథింగ్ ఈజ్ క్రియేటెడ్ అని. ఏమీ లేని దాంట్లోంచి మనం పుట్టామమ్మా. ఏముంది చెప్పండి, పోయిన తర్వాత ఏముంది చెప్పండి? పైన నథింగ్ ఉందండి. పోయిన తర్వాత ఏం తెలుసండి మనకి? మరి నీ నామరూపం ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? నీలో ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? అది ఉంది అని నమ్మితే అది ఎక్కడికి వెళ్ళింది? అది లేదు అంటే ఇంకా వదిలేసాయి ఇంకా అని. అక్కడైతే అది ఉంటుంది. నీ జీవాత్మ తప్పకుండా వెళ్తుంది పైలోకంలో. అక్కడన్నా తెలుసుకుంటావు, అయ్యో బతుకున్నప్పుడు నేను ఆత్మ నమ్మలేదు, ఇప్పుడు నేను నమ్ముతున్నాను అంటే ఈ స్థూల శరీరంలో ఇంకొక సూక్ష్మ శరీరం ఉంది అనేది పోయిన తర్వాత తెలుసుకుంటాం. అదే ప్రేతంగా, దాన్ని మనం ప్రేతంగా తిరుగుతూ ఉంటాం. ప్రేతము అంటే శరీరం మీద ఇష్టత కలిగింది. అందుకే సంవత్సరం అంతా ఆ ఇంట్లో ఆ శవం చుట్టూ అక్కడే తిరుగుతూ ఉంటాం 13 రోజులు. తర్వాత ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాం. నువ్వు ఎక్కడెక్కడ ఇష్టమైన ప్రదేశాల్లో తిరుగుతున్నావో అక్కడే తిరుగుతూ ఉంటుంది జీవాత్మ. అందుకే సంవత్సరం పొడుగునా పెడతారు 12 మాసాలు. ఇట్లా ఇవన్నీ వాస్తవాలు. నమ్మితే నమ్మాలి, నమ్మకపోతే ఇక ఎవరి కర్మకు ఓరు బాధ్యులు. అంతేగా, బుద్ధి కర్మానుసారేనా. అందుకే నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత, చేసుకున్న వాడికి చేసుకున్నంత అని అంటాం కదా. శంభో మహాదేవ. అంతేగా. ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ పుణ్యాలు, మంచి పనులు, ధర్మాలు అన్ని చేస్తున్న వాళ్ళందరూ ఎక్కువే చేస్తున్నారా? అవునా? నమ్మి చేస్తున్నారు అన్నదానాలు కానీ, మంచి పనులు కానీ. ఇవన్నీ ఏదో వస్తుందని కాదు. ఎందుకులే పాపం. ఇప్పుడు కరోనాలో అందరూ మరి బియ్యం పంచుతున్నారు. అవునా? లేని వాళ్ళు పంచుతున్నారు, ఉన్నవాళ్ళు పంచుతున్నారు. అది అసలైన దానం. అది మనసు కరిగి నువ్వు చేస్తున్న దానం. కొందరు గొప్ప కోసం చేస్తారు, మళ్ళీ ఫోటోలు దిగుతారు. నేను ఇంత మంచి కార్యక్రమం చేశానని మళ్ళీ మీడియాలో చెప్పటం ఎందుకు? చేస్తే చేసావు. ఇప్పుడు తండ్రి చెప్పినట్టు ఉంటుంది. తండ్రి నేను పిల్లలకి అన్నం పెడుతున్నానని గొప్పగా చెప్పుకున్నట్టు ఉంటుంది. బాధ్యతగా అనుకుంటే పోన్లేనండి, నా 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 సొమ్ము వాళ్ళేగా తినేది. ఈ దేశంలో పుట్టాను కాబట్టి పాపం వాడు ఆకలితో ఉన్నాడు కాబట్టి నేను నేను నా భాగం నేను తిని పక్కవాడికి మిగతా భాగం పక్కవాడికి ఇచ్చాను. అది దానికి మీడియాను, దానికి పేర్లు, ఇవన్నీ ఎందుకమ్మా? ఫోటోలు, సెల్ఫీలు. పిచ్చి కాకపోతే ఎందుకు చేస్తున్నావు? నీకు పెట్టినా వాడికి పెట్టినా అమ్మవారిగా పెట్టేది. నాకు ఇటువంటి అవకాశం, సంకల్పం అమ్మవారు ఇచ్చింది. నేను కాకపోతే ఇంకోటితో పెట్టిస్తుంది అమ్మవారు. నువ్వేనా అన్నదానం చేసేది? తిరుపతిలో ఎవరు చేస్తున్నారు? ప్రజల డబ్బేగా. అవునా? అట్లా అన్నమాట. దానం ఏంటంటే ఈ చేతికి ఆ చెయ్యి చేసేటప్పుడు తెలియకూడదు. ఏ పని చేసినా కూడా నవ్వుతూ ఊరుకోవాలి. మన అదృష్టం కర్ణుడిలా ఉండాలి. శివి చక్రవర్తి వాళ్ళందరూ చెప్పి చేశారా? అవునా? ఏది ఆశించి చేశారు? అది సమాకర్షాత్ అంటే వారు ద్వయముగా కనిపిస్తున్న అద్వయ పదార్థము. ఇప్పుడు నేను ఇదంతా చెప్పాను కదా, ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది? అమ్మవారు అయ్యవారు వలన ఇదంతా మీరు చెప్పారు అంటే అలా కాదు. వారు అద్వయము, వాళ్ళని విడతీయొద్దు అని చెప్తున్నాను. అదే శివ శక్తి అంటే అదనమాట. పొటెన్షియల్ ఎనర్జీ, కినెటిక్ ఎనర్జీ, ఈ రెండు కలయిక వల్ల బిందువు ఏర్పడింది. రక్త శుక్ల ప్రభా మిశ్రమం అంటున్నాను కదమ్మా. అవునా? సో ఎరుపు ఎలా వచ్చింది? సున్నము మరి ఆకుతో ఎరుపు అనేది వచ్చింది. సున్నం వక్క వేసుకుంటే వచ్చింది. మూడవది అందుకే ఎరుపు కాబట్టి ఈ సృష్టి అంతా ఎరుపుగా ఉంటుంది, రెడ్డిష్ లో ఉంటుంది. సూర్యుడు కూడా పొద్దున్నే ఉదయించినప్పుడు ఎర్రగానే వస్తాడుగా, ఉదయిస్తాడు. అదే సంకేతం శ్రీ విద్యకి. బిందువు కూడా తెలుపు ఎరుపు కలిస్తే మూడవది నీలాకాశాలు, ఆకాశాలు పుట్టాయి. అదే ఫ్రమ్ బ్లాక్ డార్క్ బ్లూ. అదే కృష్ణుడు
కృష్ణ బిందువు పుట్టిందని, అదనమాట అర్థం. అంటే ఆకాశాలు పుట్టయ్యని, నీలమేఘశ్యాముడు అంటారు కృష్ణుడిని. అమ్మా అది ఆయనే చెప్పుకున్నాడు కదమ్మా భగవద్గీతలో. అది సో అక్కడికి సమాకర్షాత్ అన్న నామము పరిసమాప్తమైనది. జై గురుదేవ్.